ఈ దినవాక్య ధ్యానాంశం గిలాదు గుగ్గిలము. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. గుగ్గిలం అనగా చిగురు. గిలాదు పర్వతమందు వ్యాధులను స్వస్థపరచగల జిగురును కార్చు చెట్లుండెను. వాటిని పొడవైన కత్తితో చెక్కినప్పుడు బెరడు తీసివేయబడగా ఎర్రని రంగులోని జిగురు కారును. జబ్బు పడిన వారి స్వస్థత కొరకు దానిని ఔషధముగా వాడుచుండిరి. వైద్యుడు ఇలాగు గుగ్గిలము ద్వారా రోగులను స్వస్థపరచుచుండిరి. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన క్రీస్తు రక్తము గిలాదు గుగ్గిలము వలె మనలో ప్రతి ఒక్కరి వ్యాధిని స్వస్థపరచు శక్తి గలదై ఉన్నది. అందునిమిత్తమే ఆయన తన శరీరమంతయు గాయములు అవన్నీ మనలనే స్వస్థపరచుటకే. బైబిల్ ఇలాగ చెప్పుచున్నది, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. యెషయా ప్రవచనము ప్రకారము ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా ప్రవచనం యొక్క నెరవేర్పును గూర్చియు వ్రాయబడి ఉన్నది. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగమును భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. కుదరని రోగములు సంభవించినప్పుడు వేదనతో అల్లాడుచుండగా గిలాదు గుగ్గిలము వంటి అమూల్యమైన రక్తమును ప్రభు మన మీద కుమ్మరించుచున్నాడు. నా కుమారుడా, నీ వ్యాధి బలహీనతలను నేను సిలువలో మోసితిని. నేను పొందిన దెబ్బలు కార్చిన రక్తము నీ స్వస్థత నిమిత్తమే అని చెప్పి అద్భుతమైన స్వస్థతను దయచేయుచున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత వైద్యులు మరియు శాస్త్రవేత్తలు కెనడా దేశమందు సమావేశమై మరణకరమైన వైద్య చికిత్స ద్వారా స్వస్థపరచలేదని వ్యాధులను గూర్చి పరిశీలించి వాటి సంఖ్య 39 ప్రకటించిరి. క్రీస్తు పొందిన 39 కొరడా దెబ్బలకును దీనికి మధ్య సంబంధం ఉన్నదని నేను నమ్ముచున్నాను. కీర్తనాకారుడు దేవుడు చేసిన ఉపకారమును గుర్చి వ్రాసినప్పుడు దోషము వ్యాధి మధ్య గల సంబంధమును ప్రస్తావించడం విశేషము. ఆయన నీ దోషములంటిని క్షమించువాడు, నీ సంకటములంటిని కుదుర్చువాడు. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 3వ వచనం. దేవుడి దినవాక్య ధ్యానమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.